ఓం శాంతి 22/11/2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇది మీ బ్రాహ్మణుల క్రొత్త వృక్షం. దీనిని వృద్ధి కూడా చేయాలి, సంభాలన కూడా చేయాలి. ఎందుకంటే లేత మొక్కను పక్షులు తినేస్తాయి. ప్రశ్న: బ్రాహ్మణ వృక్షంలో వెలువడిన ఆకులు ఎందుకు వాడిపోతాయి? కారణమేది? నివారణ ఏది? జవాబు: తండ్రి ఏవైతే జ్ఞానంలోని వండర్ఫుల్ రహస్యాలు వినిపిస్తారో అవి అర్థం చేసుకోని కారణంగా సంశయం ఉత్పన్నమవుతుంది. అందువలన క్రొత్త ఆకులు వాడిపోతాయి. క్రొత్తగా జ్ఞానంలోకి వచ్చినటువంటి వారు, లేదు సంశయం ఉన్నటువంటి వారు తర్వాత చదువును వదిలేస్తారు. ఇందులో అర్థం చేయించే పిల్లలు చాలా తెలివైన వారుగా ఉండాలి. ఒకవేళ ఏదైనా సంశయం, అనుమానం తలెత్తితే పెద్దవారిని అడగాలి. సమాధానం లభించకుంటే తండ్రిని కూడా అడగవచ్చు. పాట: ప్రియతమా వచ్చి కలుసుకో. ఓం శాంతి. పాటనైతే పిల్లలు చాలాసార్లు విన్నారు. దుఃఖంలో అందరూ భగవంతుణ్ణి పిలుస్తారు. మరి ఆ భగవంతుడైతే మీ వద్దే కూర్చున్నారు. మిమ్ములను అన్ని దుఃఖాల నుండి విడుదల చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దుఃఖధామం నుండి సుఖధామానికి తీసుకెళ్లే సుఖధామానికి అధిపతి తెలుపుతున్నారు అని మీకు తెలుసు. వారు వచ్చి మీ సన్ముఖంలో కూర్చొని ఉన్నారు, రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. ఇదేమీ మనుషుల పని కాదు. పరంపిత పరమాత్మ మమ్ములను మనుషుల నుండి దేవతలుగా చేసేందుకు రాజయోగం నేర్పించారు అని మీరు చెప్తారు. మనుషులను దేవతలుగా చేయలేరు. మనిషిని దేవతగా చేసేందుకు సమయం పట్టదు. ఇది ఎవరి మహిమ? బాబాది. దేవతలైతే సత్యుగంలో ఉంటారు. ఈ సమయంలో దేవతలు ఉండరు కనుక స్వర్గాన్ని స్థాపన చేసేవారే తప్పకుండా మనుషులను దేవతలుగా చేస్తారు. పరంపిత పరమాత్మ ఎవరినైతే శివ అని కూడా అంటారో వారు పతితులను పావనంగా చేయడానికి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు వారు ఎలా వస్తారు? పతిత ప్రపంచంలో కృష్ణుడి శరీరం కూడా లభించదు. మనుషులు తికమక పడి ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు సన్ముఖంలో వింటున్నారు. ఈ ప్రపంచ హిస్టరీ, జాగ్రఫీ మీకు తెలుసు. హిస్టరీతో పాటు జాగ్రఫీ కూడా తప్పకుండా ఉంటుంది. కనుక మనుష్య సృష్టిలో హిస్టరీ, జాగ్రఫీ ఉంటాయి. చరిత్ర, భూగోళం. బ్రహ్మ, విష్ణు, శంకరుల హిస్టరీ, జాగ్రఫీ సూక్ష్మవతన హిస్టరీ, జాగ్రఫీ అని ఎప్పుడూ అనరు. అది సూక్ష్మవతనం. అక్కడ మూవీ ఉంటుంది. టాకీ అయితే శబ్దం ఇక్కడ ఉంది. బాబా పిల్లలైన మీకు మొత్తం ప్రపంచం యొక్క హిస్టరీ, జాగ్రఫీ, మూలవతన సమాచారం, 3 లోకాలు అని దేనిని అంటారు అంతా వినిపిస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీ నూతన వృక్షం నాటబడింది. దీనిని వృక్షము అని అంటారు. మఠాలు, మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని వృక్షము అని అనరు. భలే క్రిస్టియన్ ట్రీ భిన్నమైనది అని క్రిస్టియన్లకు తెలుసు. కానీ కొమ్మలు, రెమ్మలు అన్నీ పెద్ద వృక్షం నుండి వెలువడ్డాయి అని వారికి తెలియదు. మనుష్య సృష్టి ఎలా జన్మిస్తుందో అర్థం చేయించాలి. మాతాపిత తర్వాత ఇంకా పిల్లలు, వారు కూడా అందరూ ఒకేసారి వెలువడరు. 2 నుండి 4, 5 ఆకులు వస్తాయి. కొన్నిటినైతే పక్షులు కూడా తినేస్తాయి. ఇక్కడ కూడా పిచ్చుకలు తినేస్తాయి. ఇది చాలా చిన్న వృక్షం. ఇంతకుముందు వృద్ధి చెందినట్లుగా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. పిల్లలైన మీకు ఇప్పుడు ఎంత నాలెడ్జ్ ఉంది? మీరు త్రికాలదర్శులు, 3 కాలాలు తెలుసుకున్నవారు, త్రిలోకనాథులు అనగా 3 లోకాల గురించి తెలుసుకున్నవారు. లక్ష్మీనారాయణలను త్రిలోకనాథులు, త్రికాలదర్శులు అని అనరు. మనుషులు కృష్ణుణ్ణి త్రిలోకీనాథుడు అని అంటారు. ఎవరైతే సర్వీస్ చేస్తారో వారికి ప్రజలు తయారవుతారు. తమ వారసులను కూడా తయారు చేసుకోవాలి, ప్రజలను కూడా తయారు చేసుకోవాలి. అయితే మేము త్రిలోకనాథులము అని బుద్ధిలో ఉండాలి. ఈ విషయాలు చాలా వండర్ఫుల్. పిల్లలు పూర్తి పద్ధతిగా అర్థం చేయించలేకపోతే కన్స్ట్రక్షన్కు బదులు డిస్ట్రక్షన్ అంటే నిర్మాణానికి బదులు పాడు చేయడం చేసేస్తారు. వెలువడిన ఆకులను వాడిపోవునట్లు చేస్తారు. ఇక వారు చదువునే వదిలేస్తారు. కల్పక్రితం కూడా ఇలాగే జరిగింది. అయిందేదో అయిపోయినట్లుగా చూడండి అని మనం అంటాం.
ఇప్పుడు పిల్లలైన మీరు మొత్తం కల్పం యొక్క ఆది మధ్య అంత్యములు తెలుసుకున్నారు. హిస్టరీ జాగ్రఫీ తెలిసిపోతే మనుషులు విషయాలైతే చాలా తయారు చేస్తారు కదా, ఏమేమో వ్రాస్తారు, ఎలాంటి నాటకాలు తయారు చేస్తున్నారు. భారతదేశంలో చాలామందిని అవతారము అని నమ్ముతారు. భారతదేశమే తన పడవను ముంచేసుకుంది. ఇప్పుడు పిల్లలైన మీరు విశేషించి భారతదేశాన్ని మొత్తం ప్రపంచాన్ని కాపాడుతారు. ఈ ప్రపంచ చక్రం తిరుగుతూ ఉంటుంది. మీరు పైన ఉంటే నరకం క్రింద ఉంటుంది. ఉదాహరణకు సూర్యుడు అస్తమిస్తే సముద్రం క్రిందికి వెళ్ళిపోతాడు అని అంటారు. కానీ ఎంత మాత్రం వెళ్ళడు. ద్వారకా మొదలైనవి మునిగిపోయాయి అని భావిస్తారు. మనుషుల బుద్ధి కూడా వండర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు మీరు ఎంత ఉన్నతంగా అవుతారు, ఎంత సంతోషంగా ఉండాలి. దుఃఖ సమయంలో మీకు లాటరీ లభిస్తోంది. దేవతలకైతే దొరికే ఉంది. ఇక్కడ మళ్ళీ మీకు దుఃఖం నుండి అంతులేని సుఖం లభిస్తుంది. ఎంత సంతోషం కలుగుతుంది. భవిష్య 21 జన్మలకు మనము స్వర్గానికి అధిపతులుగా అవుతాము అని ఎంత సంతోషం కలుగుతుంది. మనుషులు గీతా జ్ఞానాన్ని సత్సంగము అని అంటారు. సాయిబాబా సత్సంగము మొదలైనవి ఎన్ని సత్సంగాలు ఉన్నాయి. చాలామంది దుకాణాల వారున్నారు. దుకాణాలు అంటే సంస్థలు, అనేక సంస్థలు. బ్రహ్మ కుమారులకైతే ఇది ఒక్కటే దుకాణం. జగత్ అంబ బ్రహ్మ ముఖ వంశావళి, బ్రహ్మకు కూతురు సరస్వతి ప్రసిద్ధి చెందింది. మాతాపితల నుండి మీకు అపారమైన సుఖం లభిస్తోంది. ఇప్పుడు ఆ మాతాపితలు లభించారు, సుఖం అపారంగా ఇస్తున్నారు, మంచిది. మరి మాతాపితలకు జన్మనిచ్చేవారెవరు? శివబాబా. మనకు శివబాబా నుండి రత్నాలు లభిస్తూ ఉన్నాయి. శివబాబాకు మనం పౌత్రులయ్యాము అనే విషయం మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఈ అనంతమైన తల్లి నుండి, తండ్రి నుండి, అంటే మాతాపితలు బ్రహ్మ సరస్వతుల ద్వారా అపారమైన సుఖాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఇచ్చేవారు వారే. ఎంత సహజమైన విషయం. ఇంకా మేము ఈ భారతదేశాన్ని స్వర్గంగా చేస్తున్నాము, వెళ్ళి అపారమైన సుఖం మళ్ళీ పొందుతాము అని అర్థం చేయించాలి. మేము భారతదేశానికి సేవకులం. మా తనువు, మనస్సు, ధనముల ద్వారా సేవ చేస్తూ ఉన్నాం. గాంధీ కూడా సహాయం చేసేవారు కదా. యాదవులు, కౌరవులు, పాండవులు ఏం చేసేవారు? ఇది మీరు అర్థం చేయించగలరు. పాండవుల వైపున పరంపిత పరమాత్మ ఉన్నారు. పాండవులు వినాశకాలే ప్రీతి బుద్ధి కలవారు. కౌరవులు, యాదవులు వినాశకాలే విపరీత బుద్ధి కలవారు. వారు పరంపిత పరమాత్మున్నే నమ్మరు. రాళ్ళు రప్పలలోకి తోసేస్తారు. మీ ప్రీతి వారితో తప్ప ఇంకెవ్వరితోనూ లేదు. కనుక చాలా హర్షితంగా ఉండాలి. కాలి గోర్లు మొదలుకొని తలపై పిలక వరకు సంతోషం పాదరస మట్టంలాగా ఎక్కాలి. పిల్లలైతే చాలామంది ఉన్నారు కదా. మీరు మాతాపితల ద్వారా వింటారు కనుక మీకు చాలా సంతోషం కలుగుతుంది. మొత్తం సృష్టిలో మన వంటి సౌభాగ్యశాలురు ఎవ్వరు ఉండరు అని మీకు తెలుసు. మీలో కూడా కొందరు పదమాపదం భాగ్యశాలురు, కొందరు సౌభాగ్యశాలురు, కొందరు భాగ్యశాలురు, ఇంకా కొందరు దుర్భాగ్యశాలురు కూడా ఉన్నారు, దురదృష్టవంతులు. ఎవరైతే ఆశ్చర్యంగా వింటూ మళ్ళీ పారిపోతారో వారిని మహా దుర్భాగ్యశాలురు అని అంటారు. ఏదో ఒక కారణంతో తండ్రికి విడాకులు ఇస్తారు. తండ్రి అయితే చాలా మధురమైన వారు. విడాకులు ఇవ్వకుండా ఉండేందుకు శిక్షణ ఇవ్వాలి అని భావిస్తారు. మీరు వికారాలలోకి వెళ్ళి కులం పేరు పాడు చేస్తారు. ఒకవేళ పేరు పాడు చేస్తే చాలా శిక్షలు తినాల్సి వస్తుంది అని తండ్రి అర్థం చేయిస్తారు. అలాంటి వారు సద్గురువును నిందించువారు అని అంటారు. బయట అయితే తమ లౌకిక గురువుల గురించి ఇలా అర్థం చేసుకున్నారు, సద్గురువును నిందించరాదు అని. పురుషులు కూడా అబలలను భయపెడతారు. అమరనాథుడైన బాబా ఇప్పుడు మీ అందరికీ అమర కథను వినిపిస్తూ ఉన్నారు. నేనైతే టీచర్ను, సర్వెంట్ను కదా అని బాబా అంటారు. టీచర్ పాదాలు కడిగి త్రాగుతారా ఏమిటి? పిల్లలు ఎవరైతే యజమానులుగా అయ్యేవారో వారితో మేం పాదాలు కడిగించుకోవాలా? వద్దు. నిరాకారి, నిరహంకారి అని మహిమ కూడా చేయబడతారు. ఇతను కూడా వారితో పాటు నిరహంకారిగా అయిపోయాడు.
అబలలపై అత్యాచారం కూడా గానం చేయబడింది. కల్పక్రితం కూడా అత్యాచారం జరిగింది. రక్తపు నదులు ప్రవహిస్తాయి. పాప భాండము నిండిపోతుంది, అంటే పాపపు కుండ. ఇప్పుడు మీరు యోగ బలంతో అనంతమైన సామ్రాజ్యాన్ని తీసుకుంటారు. మనము తండ్రి నుండి అచంచల అఖండ సామ్రాజ్యాన్ని తీసుకుంటామని మీకు తెలుసు. మీరైతే సూర్యవంశీయులుగా అవుతారు. అవును, ఇందులో ధైర్యం కూడా ఉండాలి. నాలో ఏ వికారం లేదు కదా అని మీ ముఖం మీరు చూసుకుంటూ ఉండండి. ఏదైనా విషయం అర్థం అవ్వకపోతే పెద్దవారిని అడగండి, మీ సంశయాన్ని పోగొట్టుకోండి. ఒకవేళ బ్రాహ్మణి మీ సంశయాన్ని తీర్చలేకపోతే ఇంకా పెద్దవారిని అడగండి, దాదీలను లేదు బాబాను అడగండి. ఇప్పుడైతే పిల్లలైన మీరు చాలా విషయాలు అర్థం చేసుకోవాలి. ఎప్పటి వరకు జీవిస్తారో అప్పటి వరకు బాబా అర్థం చేయిస్తూనే ఉంటారు. ఇప్పుడైతే మేము చదువుతున్నాము, బాబాను అడుగుతాము అని చెప్పండి. లేదా ఈ విషయాలు ఇప్పటి వరకు బాబా అర్థం చేయించలేదు అని ఇతరులకు చెప్పండి. జ్ఞానం ఇచ్చేటప్పుడు ఇక ముందు అర్థం చేయిస్తారు, మళ్ళీ అడగండి అని చెప్పండి. చాలా పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. యుద్ధం ఏమవుతుంది అని కొంతమంది అడుగుతారు. బాబా త్రికాలదర్శి, అర్థం చేయించగలరు. కానీ ఇప్పుడైతే బాబా ఇంకా తెలుపలేదు. అర్జీ మాది, మర్జీ బాబాది అని చెప్పి తమను వదిలించుకోవాలి. అర్జీ మాది అంటే మేం బాబాకు చెప్పాము, బాబా ఇష్టం అని చెప్పి ఎవరైనా ఏదైనా ప్రశ్నలు అడిగితే మీరు ఇలా ఉపాయంగా చెప్పి వదిలించుకోండి. తోటలో బాబా పిల్లలను ఒక ప్రశ్న అడిగారు. బాబా జ్ఞాన సాగరులు కనుక తప్పకుండా వారు జ్ఞాన డ్యాన్స్ చేస్తూ ఉండవచ్చు. మంచిది. భక్తి మార్గంలో శివబాబా అందరి మనోకామనలు పూర్తి చేసే పాత్ర పోషిస్తారు. అయితే ఆ సమయంలో ఈ సంకల్పాలు కలగవచ్చు. ఏమంటే, మేము సంగమ యుగంలో భారతదేశంలోకి వెళ్ళి పిల్లలకి రాజయోగం నేర్పించాలి, స్వర్గానికి అధిపతిగా చెయ్యాలి అనే సంకల్పం వస్తుందా? లేక ఎప్పుడైతే రావాల్సిన సమయం వస్తుందో అప్పుడు సంకల్పం తలెత్తుతుందా బాబాకు? ఈ సంకల్పం ఉండదు అనే ఆలోచన ఉంది. భలే వారిలో తండ్రిలో జ్ఞానము మర్జై ఉంటుంది గుప్తంగా. కానీ ఎప్పుడైతే రావాల్సిన సమయం వస్తుందో అప్పుడు ఇమర్జ్ అవుతుంది. అలా అయితే మనలో కూడా 84 జన్మల పార్ట్ మర్జ్ అయి ఉంది కదా, లోపల గుప్తంగా ఉంది. భగవంతుడికి కొత్త సృష్టి రచించాలి అనే సంకల్పం కలిగింది అని పాడతారు. ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడు సంకల్పం నడుస్తుంది. తండ్రి కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నారు. అచ్చా, రాత్రి క్లాసు 13/1/1969. పిల్లలు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు పిల్లలు శివ్ బాబాను స్మృతి చేస్తున్నారా, విశ్వ సామ్రాజ్యాన్ని గుర్తు చేసుకుంటున్నారా అని తండ్రి అడుగుతూ ఉన్నారు. అనంతమైన తండ్రి పేరు శివ. మరి భాష కారణాన వేరే వేరే పేర్లు పెడతారు. ఉదాహరణకు బాంబేలో బబుల్నాథ్ అని అంటారు, ఎందుకంటే వారు ముళ్లను పుష్పాలుగా చేస్తారు. సత్యుగంలో ఉన్నవారు పుష్పాలు, ఇక్కడ ఉన్న వారందరూ ముళ్ళు. అయితే తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు, బేహద్దు తండ్రి స్మృతిలో ఎంత సమయము ఉంటారు? వారి పేరు శివ, కళ్యాణకారి. మీరు ఎంతగా స్మృతి చేస్తే అంతగా జన్మ జన్మాంతరాల పాపాలు కట్ అవుతాయి. సత్యుగంలో అయితే పాపం జరగనే జరగదు. అది పుణ్యాత్ముల ప్రపంచం, ఇది పాపాత్ముల ప్రపంచం. పాపాలు చేయించేవి 5 వికారాలు. సత్యుగంలో రావణుడు ఉండనే ఉండడు. రావణుడు మొత్తం ప్రపంచానికి శత్రువు. ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో రావణ రాజ్యం ఉంది. అందరూ దుఃఖితులుగా తమో ప్రధానంగా ఉన్నారు. అప్పుడు పిల్లలు నన్నే స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తారు. ఇది గీతా వాక్యం. తండ్రి స్వయంగా దేహ సహితంగా అన్ని సంబంధాలు వదిలి మామేకం యాద్ కరు, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని చెప్తున్నారు. మొదట మీరు సుఖ సంబంధంలో ఉండేవారు, మళ్ళీ రావణుడి బంధనంలోకి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు సుఖపు సంబంధంలోకి రావాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి అని ఈ శిక్షణ తండ్రి సంగమ యుగంలోనే ఇస్తారు. తండ్రి స్వయంగా చెప్తారు, నేను పరంధామ నివాసిని, మీకు అర్థం చేయించేందుకు ఈ శరీరంలో ప్రవేశించా. పవిత్రంగా అవ్వకుండా మీరు నా వద్దకు రాలేరు. ఇప్పుడు పావనంగా ఎలా అవుతారు? కేవలం నన్ను స్మృతి చేయండి. భక్తి మార్గంలో కూడా కేవలం నా పూజ చేశారు.
శివుడిని ఒక్కరిని మాత్రమే ద్వాపరయుగం మొదట్లో. దానిని అవ్యభిచారి పూజ అని అంటారు. ఇప్పుడు నేను పతిత పావనుడను, మీరు నన్ను స్మృతి చేస్తే మీ జన్మ జన్మాంతరాల పాపం నశించిపోతుంది. 63 జన్మల పాపం ఉంది కదా. సన్యాసులు ఎప్పుడూ రాజయోగం నేర్పించలేరు, తండ్రియే నేర్పిస్తారు. వాస్తవానికి శాస్త్రాలు, భక్తి మొదలైనవి ప్రవృత్తి మార్గము వారి కొరకు ఉన్నాయి. సన్యాసులైతే అడవిలోకి వెళ్ళి కూర్చొని బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు. ఇప్పుడు తండ్రి సర్వుల సద్గతి దాతను నేనే కనుక నన్ను స్మృతి చేస్తే మీరు లక్ష్మీనారాయణులుగా అవుతారు అని అంటున్నారు. గమ్యము, లక్ష్యము ఎదురుగా ఉంది. ఎంత చదువుతారో, చదివిస్తారో అంత ఉన్నత పదవి దైవీ రాజధానిలో పొందుతారు. తండ్రి ఒక్కరే అలఫ్. రచన నుండి రచనకు వారసత్వం లభించదు. వీరు అనంతమైన తండ్రి కనుక అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. మీరు స్వర్గంలో సద్గతిలో ఉంటారు. మిగిలిన ఆత్మలన్నీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాయి. ముక్తి, జీవన్ ముక్తి, గతి, సద్గతి అనే పదాలు శాంతి ధామము, సుఖధామాలకు చెందినవి. తండ్రి స్మృతి లేకుంటే ఇంటికి వెళ్ళలేరు. ఆత్మ అయితే తప్పకుండా పావనంగా అవ్వాలి. ఇక్కడ అందరూ నాస్తికులు, తండ్రిని ఎరుగరు. మీరిప్పుడు ఆస్తికులకు అవుతూ ఉన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి వినశ్వంతి అనే గాయనం కూడా ఉంది. ఇప్పుడు వినాశకాలం కదా, చక్రం తప్పకుండా తిరగాలి. వినాశకాలంలో ప్రీతి బుద్ధి తండ్రి పైన ఎవరికి ఉంటుందో వారు విజయులు. తండ్రి ఎంత సులభం చేసి వినిపిస్తారు, కానీ మాయా రావణుడు మరపింపజేస్తాడు. ఇప్పుడు ఈ పాత ప్రపంచానికి అంతిమ సమయం, అది అమరలోకం. అక్కడ అకాల మృత్యు ఉండదు. రండి, మమ్ములను అందరినీ వెంట తీసుకెళ్ళండి అని తండ్రితో అంటారు కనుక కాళ్ళుడు కదా. సత్యుగంలో ఎంత చిన్న వృక్షమనగా ఎంత కొద్ది మంది ఉన్నారు. ఇప్పుడు చాలా పెద్ద వృక్షమైంది. బ్రహ్మ విష్ణుల కర్తవ్యం ఏమిటి? విష్ణువును దేవత అని అంటారు. బ్రహ్మకైతే ఈ ఆభరణాలు మొదలైనవి లేవు. అక్కడ బ్రహ్మ లేడు, విష్ణువు లేడు, శంకరుడు లేడు. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడ ఉన్నాడు. సూక్ష్మవతనంలో కేవలం సాక్షాత్కారం అవుతుంది. స్థూల సూక్ష్మ మూలవతనాలు ఉన్నాయి కదా, సూక్ష్మవతనంలో మూవీ ఉంటుంది. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇది గీతా పాఠశాల. ఇక్కడ మీరు రాజయోగం నేర్చుకుంటారు. శివబాబా చదివిస్తారు కనుక తప్పకుండా శివబాబాయే గుర్తుకొస్తారు కదా. మంచిది. ఆత్మిక పిల్లలకు ఆత్మిక బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ నైట్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, దుఃఖ సమయంలో లభించిన అపారమైన సుఖాల లాటరీ ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతి కలిగింది. దీనిని స్మృతి చేస్తూ సదా సంతోషంగా ఉండాలి. సెకండ్ పాయింట్, బాప్ దాదా సమానంగా నిరాకారి మరియు నిరహంకారిగా అవ్వాలి. ధైర్యంతో వికారాలపై విజయం పొందాలి. యోగ బలంతో చక్రవర్తి పదవిని తీసుకోవాలి. వరదానము, కర్మలు చేస్తూ శక్తిశాలి స్థితిలో స్థితమై ఆత్మిక పర్సనాలిటీని అనుభవం చేయించే కర్మయోగి భవ. పిల్లలైనా మీరు కేవలము కర్మకర్తలు కాదు, కానీ యోగయుక్తంగా ఈ కర్మలు చేసే కర్మయోగులు కనుక మీ ద్వారా ప్రతి ఒక్కరికి వీరు పని అయితే చేతులతో చేస్తున్నారు, కానీ పని చేస్తూ కూడా తమ శక్తిశాలి స్థితిలో స్థితమై ఉన్నారు అని అనుభవం అవ్వాలి. సాధారణ రీతిగానే నడుస్తుంటారు, నిలబడి ఉంటారు, కానీ మీ ఆత్మిక పర్సనాలిటీ దూరం నుండే అందరికీ అనుభవం అవ్వాలి. ఎలాగైతే ప్రాపంచిక భౌతిక పర్సనాలిటీ ఆకర్షిస్తుందో అలా మీ ఆత్మిక పర్సనాలిటీ, పవిత్రత యొక్క పర్సనాలిటీ, జ్ఞాని లేక యోగయుక్త ఆత్మ యొక్క పర్సనాలిటీ స్వతహాగా ఆకర్షిస్తుంది. స్లోగన్, సత్యమైన దారిలో నడిచే మరియు అందరికీ సత్యమైన దారిని చూపించేవారే సత్యమైన లైట్ హౌస్లు. అవ్యక్త ఇషారా, సుఖస్వరూపులై సుఖాన్ని ఇస్తూ పొందుతూ
ఆశీర్వాదాలు ఇస్తూ పొందుతూ ఉండటానికి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు. అమృత వేళ నుండి రాత్రి దాకా ఈ లక్ష్యం ఉంచుకోవాలి. నేను ఈ రోజంతా ఆశీర్వాదాలు పొందాలి, ఆశీర్వాదాలు ఇవ్వాలి. మీరు ఏమీ చేయలేకపోతే పోనీ, ఆశీర్వాదాలు ఇస్తూ ఆశీర్వాదాలు పొందుతూ ఉండండి. మీకు ఎవరైనా దుఃఖం ఇచ్చినా కూడా మీరు మాత్రం ఆశీర్వాదాలనే ఇవ్వాలి. దీని ద్వారా సహనశీలత గుణం స్వతహాగా రాగలదు. ఓం శాంతి.